చూస్తున్న కార్యకర్తలందరూ పార్టీలకు అతీతంగా అందరూ చెప్పండి. అంటే మా జగనన్న చేసే ప్రయత్నం ఈసారి వర్కౌట్ అవుతుందా లేదా అనేది చెప్పాలి. మీరు ఖచ్చితంగా కామెంట్స్ మెన్షన్ చేయండి. మీరు తిట్టినా పొగిడినా ఏదైనా పర్లేదు, కానీ నిజాలు మాట్లాడుకుందాం. మనము జగన్ పాదయాత్ర గురించి డిస్కస్ చేద్దాం. పాదయాత్ర ఈసారి వర్కౌట్ అవుతుందా లేదా కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. నా వర్షన్ నేను చెప్తాను. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత జగన్ పాదయాత్ర అంటే జనాల్లో విపరీతమైన సెంటిమెంట్ ఉండే. అయ్యో తండ్రి లేని బిడ్డ వస్తున్నాడు, పాదయాత్రకు వస్తున్నాడు అని చెప్పేసి ఆ ఎమోషన్ ఉండే. ఇప్పుడు ఆ ఎమోషన్ లేదన్నా. ఆ ఎమోషన్తోనే నేను కూడా ఊహించలే ఇంత వైలెంట్గా 151 సీట్స్ వస్తాయని ఊహించలే. గెలుపును ఎంజాయ్ చేశారుగా. మరి మొన్న జరిగిన వ్యాపారం 151 నుంచి 11 పడిపోయినప్పుడు కూడా అంటే ఎంత గెలుపు ఉండే అంతే ఓటమిని చూశారు. రీజన్ ఏంటి చెప్పండి? జనాలను సంకనాగిపిస్తున్నాడు అనేది జనాలుగా అర్థమైపోయింది. ఇది మీరు నేను మాట్లాడుకుంటే కాదు, జనాల్లో ఉన్నదే అది. మరి జనాలు సంకనాగిపించిన తరువాత పాదయాత్ర అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందువల్లే ఈసారి జగన్ పాదయాత్ర, మా జగనన్న పాదయాత్ర అంత వర్కౌట్ కాదేమో అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్లు కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి నేను పెట్టే వీడియోలకి చాలామందికి చుర్రుమంటుంటుంది. అయినా కూడా నిజాలే మాట్లాడుకుందాం. మనము రాజకీయాల్లో ఉన్నది నిజాలు మాట్లాడుకోవడానికి, మాట్లాడదాం. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, కార్యకర్తలు, అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈసారి జగన్ పాదయాత్ర వర్కౌట్ అవుతుందా లేదా? నా ఫీలింగ్ నేను చెప్పాను, మీ ఫీలింగ్ కూడా చెప్పేయండి.